లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. గురుగారు అలాగే మిథున రాశి వారికి 2024 ఎలా ఉండబోతుంది గురుజీ? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మిథున రాశి వాళ్లకు ఈ 2024 జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా చాలా అత్యంత శోభాయమానముగా ఉన్నది. వీళ్ళు గతంలో ఎన్నో అనేక రకాల కష్టాల పాలై ఎవ్వరూ ఎటువంటి సహకారము చెయ్యక వాళ్ళు స్వశక్తితో పైకి ఎక్కొస్తూ కొద్ది కొద్దిగా పనులు చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుకుంటూ వచ్చి ఉంటారు. ఇంకా మేము ఎప్పుడు స్థిరపడాలి, ఏమిటి మాకు స్థిరత్వం ఇంకా జరగలేదే అనేటువంటి ఆలోచనలతో ఉండి ఉంటారు. వాళ్ళకందరికీ కూడా ఈ మాసములో తప్పకుండా ఒక మహాద్భుతమైనటువంటి యోగము కలగబోతూ ఉన్నది. తప్పకుండా గతంలోనే చెప్పాను, కొంతమంది విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళి ఉంటారు. వెళ్ళేటువంటి వాళ్లకు టైం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఉంటారు, మేము పలానప్పుడు వెళ్ళాలి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంతమందికి చాలా యోగదాయకముగా అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు పొందబోతున్నారు మిథున రాశి వాళ్ళు. కుటుంబ సభ్యులలో ఆనందము, స్నేహితుల ద్వారా అత్యంత అనుకూలమైనటువంటి విధానముగా ఉన్నది. సమయానికి డబ్బు 100 రూపాయలు అందుతుంది, పర్వాలేదు అనుకున్న చోట 110 రూపాయలే అందుతుంది కాక ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రానే అందుతుంది వీళ్లకు. కాబట్టి మనస్సు సంతోషముగా నూతనోత్సాహముతో వీళ్ళు చాలా అంటే చాలా ఇన్నాళ్ల నుంచి నేను ఎప్పటి నుంచో ఎన్నేళ్ల నుంచో ఎదురు చూస్తూ ఉండేటువంటిది నా కల నిజమైంది అని సంతోషిస్తారుగాక మిథున రాశి వాళ్ళు. తద్వారా ఎప్పటి నుంచో అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు ఎప్పుడో ఆరోగ్యం బాగుపడము అనేటువంటిది ప్రారంభమైనది. గత నవంబరు నుంచే ప్రారంభమైంది ఆరోగ్యం బాగుండటం అనేటువంటిది. కనుక చాలా హుషారుగా తిరగటము, మనస్సు చాలా సంతోషముగా ఉల్లాసముగా ఆనందముగా వీళ్ళు జీవితము ఈ 2024 మాకు చాలా యోగవంతముగా ఉంది అనేటువంటిది, జనవరి నెల యోగవంతముగా ఉంది అని సంతోషిస్తారుగాక. తర్వాత ఉగాది పండుగ తర్వాత నుంచి ఇంకా మహాద్భుతముగా ఉన్నది వీళ్లకు, తర్వాత చెప్పుకుంటాము. ఇప్పుడు జనవరి మాసము వరకు చూస్తే వీళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది ఈ మాసము. అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు వాళ్ళు ఏదైతే అనుకున్నారో అంత లాభాలు వస్తాయి, తప్పకుండా వచ్చి తీరుతాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఆ తర్వాత అన్ని రంగాల వాళ్లకు యోగదాయకముగానే ఉన్నది. ఆడవాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది వీళ్ళు ఈ మాసములో అనేది ఒక్కటి తెలియజేస్తూ ఉన్నాను. జయోస్తు.